ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. కీర్తనలు 51వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపించుము. అప్పుడు నా నాలుక నీ స్తుతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రవ్వా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులు తెరవము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోను మేలు చేయుము. యెరూషలేము యొక్క గోడలు కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతము లగును. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడల నర్పించెదరు. ఆమేన్. దేవుడిచ్చిన చిన్న వాక్యమును దీవించునుగాక. కాబట్టి దేవునికి మనము ఇతరులని అంటే దేవుని మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ, రక్షణ మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇతరులని అంటే పాపులని ఆయన తట్టు మనము త్రిప్పబడాలంటే మనము కరెక్ట్గా ఉండాలి, అన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఒకవేళ ఏదైనా తెలుసో తెలియక ఏమన్నా పొరపాట్లు చేసి ఉంటే దేవుణ్ణి అడగాలి. మరలా నాకు రక్షణ ఆనందమును పుట్టించుము. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. అంటే మళ్ళీ పుట్టించు నూతనంగా అని అంటున్నాడు. నువ్వు వన్సు ఏదన్నా తప్పు చేసి నువ్వు దాన్ని గుర్తెరిగి సరిచేసుకొనిన ఎడల దేవుడు నీ ఎడల కనికరము చూపిస్తాడు. దేవా, నన్ను క్షమించు, నేను తెలియక ఏదో తప్పు చేశాను అని నువ్వు మారు మనసు పొందుకొని మరలా ఆయన తట్టు తిరిగిన ఎడల ఆయన నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టడు. కాబట్టి తెలిసి కూడా నువ్వు తప్పు చేయకూడదు. కాబట్టి దేవా, నా రక్షణకర్తయగు దేవా,